నిర్దోషమైన ఒక మేకను తీసుకొని రావాలి అజామేధానికి. యజ్ఞంలోకి వచ్చాడు. దాని తలకు ముళ్ళ కంప చుట్టాలి, ముళ్ళ కంప. కింద ఏం తగిలియద్దా? ముళ్ళకంప చుట్టాలంట. దాని మీద ప్రశస్తమైన కచ్చడను వేయాలి, దానికి సోమరసం తాపాలి, దాన్ని యూపస్తంభానికి కట్టాలి, దాని దేహమంతా గాయాలు చేయాలి. అలా చేసేటప్పుడు దాని ఎముకలలో ఒకటి కూడా విరవబడకూడదు. ఏవి లేవు చూడండి. మొత్తం నేను నీకు రిఫరెన్స్లు చూపిస్తాడని చూడండి. వీడు మొత్తం రెఫరెన్స్లు చూపిస్తాడు కదా, చూపిస్తాడని చూడండి. ఏ మంత్రంలో ఉంది, ఏ బ్రాహ్మణంలో ఉంది, ఏ శ్లోకంలో ఉంది అనేది నేను చూపిస్తాను. మొత్తం రెఫరెన్స్లు ఉన్నాయి. ఇది వేదాల్లో బ్రాహ్మణాల్లో శ్లోకాలు ఉన్నాయా? అసలు ఈ విజ్ఞాన ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. అసలు వినండి. దానికి టైం పట్టింది, తప్పకుండా మీకు చూపిస్తా. టైం పట్టడం ఏంట్రా సైతాన్ రాజుగా? ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పావు, దాని టైం పట్టడం ఇవన్నీ చూపించాలి కదా, రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు పీస్ అయ్యా పంగ చీల్చారు అన్నాను ఒక, నేను దాని రిఫరెన్స్ ఇవ్వాలి. నేను బైబిల్లో నేను టైం పట్టింది నాకు తర్వాత ఇస్తానంటే కుదరదు కదా. మొత్తం రాసి పెట్టా, నోట్స్ ఉంది, రాసి పెట్టా. ఎక్కడ పెట్టుకో, తీసుకెళ్ళి రాసి పెట్టడం ఏంట్రా? ఇప్పుడు నువ్వు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు చెత్త నా కొడక రిఫరెన్స్ ఇవ్వకుండా మొత్తం రాసి పెట్టా కింద పెట్టా పైన పెట్టుకున్నా అంటావేంట్రా? రిఫరెన్స్ ఇవ్వు. మేక తలకి కిరీటం చుట్టాలి, ఒళ్ళంతా చేల్చాలి, ఒక్క ఎముకైనా విరిగిపోకూడదు. ఎక్కడుంది చెప్పరా? ఏ బ్రాహ్మణంలో, ఏ వేదంలో ఎక్కడుందో చెప్పాలి నువ్వు. నేనేం ఆధారం లేకుండా మాట్లాడటల్లా. ఇడిసిపోయారండి వీళ్ళు. అంటే ఇడిసేసిన వాళ్ళే పాస్టర్లు అవుతారు కదా. శుక్ల యజుర్వేద సంహిత అది ఎత్తేసాడు. అజామేధం అంటే మేకని ఈ విధంగా బలివ్వాలి, అది యేసుకు సరిపోయేట్టు చెప్పుకున్నాడు కదా, దాన్ని రెఫరెన్స్ ఎత్తేసేసి ఇప్పుడు శుక్ల యజుర్వేదంలోకి వచ్చాడు. దీని గురించి వినండి. ఇక 17వ మంత్రంలో ఉంది చూడండి, అది జూమ్ చేయనా. పూర్వం అగ్ని ఏ పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్ని భూమికి అధిపతి అయినాడు. ఉందా లేదా? ఉందరా. దానికి నీ మీనింగ్ అని చెప్పు. అధిపతి అయ్యాడంటే యజ్ఞమై తిరిగి లేచాడనా కాదా? అందరు నోరు తెరిచి చెప్పండి. అగ్ని అనే పేరు కలిగిన వ్యక్తి ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు 33,33,33,333 మంది దేవతలు ఆయనకు కాలు మొక్కుతున్నారు. సంవత్సరాలుగా అడుగుతున్నా, ఫోన్లు చేసి బూతులు తిట్టడం తప్ప నేను అడిగిన దానికి ఎవరు ఆన్సర్ చేయాల. వీడంట ఇక్కడ ప్రస్తావించిన దానికి అర్థం ఏంటని అడుగుతుంటే వీడి సమాధానం చెప్పలేకపోతున్నారంట. ఓఫిర్ కూడా ఇట్లాగే పోస్కోలు కబుర్లు చెప్పేవాడు. నేను ఈ పుస్తకం రాసి 600 మంది పూజారులకి పీఠాధిపతులకి పంపించాను, ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారని చెప్పి పిలిచి కూర్చోబెడితే వెనక్కి తిరగకుండా తుపాకీ గుండు కూడా దొరకకుండా పారిపోయాడు ఓఫిర్ తాత. సరే, ఈ వేదాలలో నియమించిన ఆ బలి విధానం ఏదైతే ఉందో దీనిని తీసుకెళ్ళి నల్లట పుస్తకంలో ఉన్నటువంటి యేసుకు ముడిపెట్టడం అనేది వీడు కొత్తగా ప్రారంభించింది ఏం కాదు. సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం, ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం, ఈ కల్పిత శ్లోకం మీకు గుర్తుండే ఉంటుంది కదా. తాండీయ బ్రాహ్మణం అనేవాడు కాసేపు. తర్వాత ఋగ్వేదం 12వ మండలం అనేవాడు, ఎందుకంటే ఋగ్వేదంలో 10 మండలాలే ఉంటాయి. ఇవి సామాన్యులకి ఇవేం తెలియదు కదా. ఇలా వీళ్ళు తయారు చేసినటువంటి, ఈ క్రైస్తవ మిషనరీలు తయారు చేసినటువంటి కొన్ని కల్పిత మంత్రాలు, శ్లోకాలతో హిందువుల్ని ఏమార్చడానికి, మభ్యపెట్టడానికి వాడినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో వాళ్ళు నవిలి ఊసేసిన తర్వాత ఇప్పుడు ఈ సాతాన్ రాజుగడికి మన పాండిత్య ప్రదర్శన చేసినట్టు ఉంటుంది అని వీడి ఫీలింగ్ అన్నమాట. సరే, ఆ వేదాల్లో ఉన్నటువంటి ఆ యజ్ఞ బలి ఏదైతే ఉందో దాని గురించి కాస్త విపులంగా చూద్దాం. వేదాలు 4 భాగాలుగా ఉంటాయి. సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్నే వేదాంతము అని అంటారు. ఎందుకంటే వేదం యొక్క చివర్ణ అంతంలో ఉంటాయి కాబట్టి వేదాంతము అని అంటారు. వేదం యొక్క ఈ 4 భాగాల్లో 2 రకాలైన సమాచారం ఉంటుంది. ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ అని అంటారు. ఈ లోకంలో చేయవలసినటువంటి విధులు, యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, ఏ కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇలాంటి భాగం అంతా కూడా కర్మకాండ అంటారు. రెండోది జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండ అంతా కూడా ఉపనిషత్తుల్లో ఉంటుంది. అక్కడ జీవుడి యొక్క తత్వం ఏంటి, పరబ్రహ్మ యొక్క తత్వం ఏంటి, జీవుడికి పరమాత్మకి ఉన్న సంబంధం ఏంటి, ఈ సృష్టి జగత్తు ఎలా ఏర్పడింది, సృష్టి చక్రం ఎలా పరిభ్రమిస్తుంది, జన్మచక్రం ఎలా ఉంటుంది, ఇలాంటి తాత్విక అంశాలు అంటే జ్ఞానానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉంటాయి. ఉపనిషత్తుల గురించి జగద్గురు శంకరాచార్య వారు ఏం చెప్తారంటే, అవిద్యాది సంసార కారణం వా అత్యంతమవసాదయతి వినాశయతి. ఈ సంసార సాగరంలో పడి జీవుడు కొట్టుమిట్టాడడానికి కారణమైనటువంటి అవిద్య అంటే అజ్ఞానాన్ని నాశనం చేసేదే ఉపనిషత్ అని అర్థం చెప్పారు. అందుకే మనకి పల్లెటూరులలో కూడా ఎవరైనా ఏదైనా ఫిలాసఫీ చెప్పాడనుకోండి, ఓరి బాబా వీడు వేదాంతం చెప్తున్నాడు రా అంటారు. వేదాంతం అంటే వేదాల యొక్క చివరిలో ఉండేటటువంటి ఉపనిషత్తులు.
అంత జ్ఞానం అక్కడ ఉంటుంది కాబట్టి వాటిని వేదాంతము అని సామాన్య జనంలో కూడా ఆ పదం వ్యాప్తి చెందింది. ఇప్పుడు వీళ్ళు యేసుని ఎక్కడ చూపిస్తున్నారు అంటే ఎక్కడ చూపిస్తున్నారా అది కూడా సరిపోలుతుందా లేదా అక్కడికి వెళ్దాం తర్వాత. ఫస్ట్ వీళ్ళు తీసుకునే భాగం ఏంటి, కర్మకాండకి సంబంధించినటువంటి ఆ యజ్ఞాలు హోమాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మా యేసు ఉన్నాడు, ఇక్కడ మా యేసుకు సరిపోలుతుంది అని చూపిస్తున్నారు. దాదాపుగా ఈ కర్మకాండకి సంబంధించినటువంటి భాగాలలో దేవతలు ఉంటారు, పరమాత్మ అక్కడక్కడ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే పరమాత్మ గురించినటువంటి పరబ్రహ్మం గురించిన ప్రస్తావన ఉంటుంది. ఎందుకని ఈ కర్మకాండలో ఏ ఏ యజ్ఞాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, దేవతలు ఏ విధంగా తృప్తి చెందుతారు, ఆ దేవతల యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఇక్కడ అన్నీ కూడా కామ్యకర్మలే ఉంటాయి. ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది, ఆచార వ్యవహారాలు ఇక్కడ దేవతలు మాత్రమే ఉంటారు. ఒకవేళ యేసుని ఈ కర్మకాండలో ఉన్నటువంటి సమాచారాన్ని పట్టుకొని ఇక్కడ మా యేసు ఉన్నాడు, ఇది మా యేసు గురించింది అంటే మహా అయితే ఇక్కడ ఉన్న మనకున్నటువంటి ముక్కోటి దేవతల్లో ఒక దేవతగా అవుతాడు. అది కూడా సరిపోతుందో తర్వాత చూద్దామని చెప్పే కదా. ఒకవేళ వీళ్ళు తీసుకున్నదే కరెక్ట్ అయినా కూడా ముక్కోటి దేవతల్లో ఒక దేవత అవుతాడు తప్ప ఆయన పరబ్రహ్మం కాడు. పరబ్రహ్మం అని రుజువు చేయాలంటే ఎక్కడ చూపించాలి, వేదాంతం ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం అక్కడ చూపించాలి, అక్కడ మా యేసుకు సరిపోలుతుంది అని చెప్పాలి. ఉదాహరణకి ఉపనిషత్తుల్లో కొన్ని మహావాక్యాలు అని అంటారు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఇలాంటి మహావాక్యాలకి ఇలాంటి పరబ్రహ్మతత్వానికి మా యేసు సరిపోలుతున్నాడు అని చూపించాలి, అప్పుడు ఆయన పరమాత్మ అవుతాడు. కానీ వీళ్ళు కర్మకాండలో ఉన్నటువంటి దేవతలకి సంబంధించినటువంటి యజ్ఞానికి సంబంధించిన భాగంలో మావాడు కనపడుతున్నట్లుగా భూతద్దం పెట్టి వెతికితే ఎక్కడో చిన్న ఛాయ కనపడుతుంది అని చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్పింది రుజువైనా కూడా ఏమవుతాడు, ముక్కోటి దేవతల్లో ఒక దేవత అవుతాడు తప్ప పరమాత్మ అవ్వడు. కాబట్టి 50% లేచిపోయింది అక్కడ వీళ్ళ ప్రాపగండ, ఓ 50% లేచిపోయింది కదా. మిగిలిన 50% లేపేయడం కాదు, మొత్తం నల్లట్ట పుస్తకంలోకి వెళ్ళి తగలబెడతా చూడండి. హనుమంతుడు సీతమ్మని తీసుకుపోయినందుకు ఏ విధంగా లంకను తగలబెట్టాడో వీళ్ళు వేదాల్లోకి వచ్చి వేద సాహిత్యంలోకి వచ్చి వేలు పెట్టినందుకు వీళ్ళు నల్లట్ట పుస్తకాన్ని కూడా ఈరోజు తగలబెట్టబోతు చూడండి. నేను తగలబెట్టడం ఫిజికల్గా అగ్గిపుల్లకి అంటించడం కాదు రే, మీ అజ్ఞానాన్ని మీ నల్లట్ట పుస్తకంలో అజ్ఞానాన్ని ఎక్స్పోజ్ చేస్తే తగలబెట్టినట్టు అనమాట. ఆత్మీయార్థం తీసుకోవాలి ఇక్కడ, మీరు చెప్తా ఉంటారు కదా ఆత్మీయార్థం అని చెప్పి అదనమాట. సరే, ఇప్పుడు ఒక 50% లేచిపోయింది, పరమాత్మ అని చెప్పడానికి లేదు, యేసు కర్మకాండలో ఉన్నటువంటి ఒక దేవత అని చెప్తున్నారు. సరే, ఇక్కడ హిందుత్వంలో ఉన్నటువంటి ఏదైతే వీడు చెప్పాడో అక్కడికి వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. శుక్ల యజుర్వేదంలో 23వ అధ్యాయం 17వ మంత్రం,